విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లని చూడడానికి వెళ్ళినట్టు పలోమను 10 మంది వెళ్తారు. అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని, ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలుసుగా తీసుకొని 10,000 15,000 అని బాంబు పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించాం అంటాడు. నాకు అర్థం కానిది ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మొనగాడు వస్తాడా, అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరం ఆడి నా మొహానికి ముసుగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేనున్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తా గతకల్లో గబ్బి గుబ్బి అని తించేసి నా కాల్లో చెయ్యి ఎరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్నోళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తారు. సరేలే జరిగిందేదో జరిగింది, నా భక్తులే కదా కూల్ బ్రో అని చిల్లయ్యే లోపు నన్ను పందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగున్నే సౌండ్ బాక్సులు 2 నా చెవులు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కూనీ చేస్తారు. సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ 5 రూపాయల వ్రతకల్పన బుక్ చూస్తే అది ఎక్కడ లేని కోపం వస్తుంది.